మనోజ్ గారు 1 సెకండ్. రామరెడ్డి గారు కూడా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. రామరెడ్డి గారు, తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా, అవకాశం ఉందా? అది వేరే వాళ్ళు పెడితే ఒకలాగా ఉండేది. సరే, చాలా పార్టీలు రావడం జరిగింది. గతంలో మనం మాట్లాడుకున్నాం, కోదండరాం పార్టీ వచ్చింది, ఈ మధ్యకాలంలో తీర్మానమాలన్న పార్టీ వచ్చింది, అంతకుముందు యువ తెలంగాణ పార్టీ అని చెప్పేసి జిటా బాలకృష్ణరెడ్డి పార్టీ వచ్చింది. వీళ్ళంతా కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీలే తప్ప తెలంగాణ మీద సెంటిమెంట్తో వచ్చినటువంటి పార్టీలు కాదు. సో ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ మీద వ్యతిరేకంగానే పెట్టింది, స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ప్రభుత్వ వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీలా కనిపించట్లేదు. బట్ ఈ పార్టీ మనుగడ ఎంతవరకు కష్టమవుతుంది అండ్ ఈ పార్టీ ఎవరికి పోటీ ఇవ్వబోతోంది, ఎవరికి ఆయుధం కాబోతోంది? రామరెడ్డి గారు, మీ వెర్షన్ ఏంటి? ఇది పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇలా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చే పార్టీలు ఎక్కువ పుట్టగొడుగు కాలంలో పోతాయి. అవి ఎంతకాలం పుట్టగొడుగు ఉంటుందో ఈ పార్టీలు కూడా అలానే ఉంటాయి. మన మీరు చెప్పిన పార్టీలే కాకుండా ఆయన మన ఆంధ్ర ఆయన బోధకుడు కేఏపాల్ కూడా ప్రజాశాంతి పార్టీ అని పార్టీ పెట్టాడు. అందులో మామూలు వ్యక్తి కాదు, మన గద్దర్ కూడా జాయిన్ అయ్యాడు కేఏపాల్ పార్టీలో. ఇప్పుడు ఆ పార్టీ అడ్రస్ లేదు. సో ఇట్లా పార్టీలు ఏంటంటే కుటుంబ దగాదాలతో, ఆస్తి పంపకాల తేడాలతో, పదవుల పంపకాల తేడాతో పుట్టుకొచ్చిన పార్టీలకు మనుగడ ఉండదు. అది కాబట్టి అలాంటి పార్టీలు వాళ్ళ ఎజెండా ప్రజా ఎజెండా కాదు. ఏం చెప్పినా ఏంటంటే సమాజం అని, బలహీన వర్గాల ఎన్ని డైలాగులు చెప్పినా ప్రజల విశ్వసనీయత ఉందా, ప్రజలకు నమ్మకం ఉందా? ఈమె ట్రాక్ రికార్డ్ ఏంది? కేసీఆర్ 9.5 సంవత్సరాలు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈమె ఎట్లా పనిచేసింది? ఈమె ఎప్పుడన్నా మొన్న లోక్సభ ఎన్నికల వరకు 2024 లోక్సభ ఎన్నికల వరకు కేసీఆర్ తప్పులు కానీ, బీఆర్ఎస్ తప్పులు కానీ, ఇప్పుడు చెప్తున్న తప్పులు అప్పుడేమైనా చెప్పిందా? ఆ ట్రాక్ రికార్డు చూసి ప్రజల విశ్వసనీయత ఉంటుంది. ఆ ట్రాక్ రికార్డు ఏమి లేదు కాబట్టి అక్కడ షర్మిలకి ఎట్లయితే జగన్ మీద అలిగి పార్టీ పెట్టి రాజకీయాలు చేసి పాదయాత్రలు అవి చేసిందో, ఈ కవిత గారు కూడా ఈ మన ఇక జగన్ మన కేసీఆర్ పార్టీకి, షర్మిల పార్టీకి కవిత పార్టీకి తేడా ఏం లేదంటారా? అన్న మీద అలిగి పార్టీ పెట్టడం, తండ్రి మీద అలిగి పార్టీ పెట్టడం వేరేమో, కానీ షర్మిల పక్క రాష్ట్రంకి వచ్చి పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు. బట్ కవిత సొంత రాష్ట్రంలోనే తను మళ్ళీ ఉద్యమకారుల్ని ముందు పెట్టుకొని పార్టీ పెట్టి నడిపిస్తూ అంటున్నారు కదా. సో రెండు అంటే అంశాలు ఒకటేనే, కానీ వాళ్ళు వెళ్ళేటువంటి దారులు వేరు కదా. 100% సేమ్ ఎప్పుడు ఉన్నాయి, కానీ పోలికలు చాలా ఉన్నాయి. రెండు పార్టీలకు పోలికలు ఏంటంటే ఆస్తి పంపకాలు, తండ్రి సంపాదించిన ఆస్తులు అన్నలు మాకు వాటా, సరైన వాటా మాకు మీరు పెద్దవాళ్ళు మహిళలను ఎందుకు కార్నర్ చేసి కించపరుస్తారు? నేను ఇప్పుడు టాపిక్ వచ్చిన కాబట్టి మాట్లాడుతున్నా. నాకెందుకు కవిత మీద టార్గెట్ అమ్మా? ఇప్పుడు టాపిక్ అడిగింది కాబట్టి చెప్పాల్సి దాన్ని ఆమె కూడా ఒక ఆడబిడ్డ కదా. ఆమె కూడా కాదమ్మా, ఇప్పుడు టాపిక్ వచ్చిన ఆడబిడ్డనే కదా. ఎందుకు ఆడబిడ్డ అయినా రాజకీయాల విషయం వచ్చినప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడతాం. మేము వ్యక్తిగత అంశాలు కానీ స్త్రీ పురుష అంశాలు మాట్లాడడం. మనోజ్ గారు 1 సెకండ్. రామరెడ్డి ఏంటంటే రెండిట్లో సారూప్యత ఉంది. ఇంకా పర్సనల్ విషయాలకు వెళ్తే ఇద్దరు భర్తల పేరు అనిల్ కుమార్, అది వేరే అంశం. కానీ రాజకీయ అంశాలకు వచ్చిన తండ్రి సంపాదించిన ఆస్తిలో పంపకం రాలేదని అన్నల మీద అలిగి, అయితే ఈమె కొంచెం తేడా ఏంటంటే ఈమె తండ్రి మొదటి టార్గెట్ తండ్రి కాదు, అన్న కాదు, హరీష్ రావు గ్రూప్ టార్గెట్ కవితది. సో గుంట నక్కలు, దయ్యాలు ఇవన్నీ వచ్చినాయి కదా. సో దీంతో అట్లా టార్గెట్ గా వచ్చింది. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది. ఆ పార్టీ పేరు రేవంత్ సేన, టిఆర్ఎస్, తెలంగాణ రేవంత్ సేన. అది అయితే కేసీఆర్ పార్టీ ఏంటంటే అట్లా రేవంత్ కి ఏం సంబంధం దీంట్లో? కవిత పార్టీని రేవంత్ కి ఎట్లా లింక్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు రేవంత్ బ్యాక్గ్రౌండ్ నడిపిస్తుండు కాబట్టి అంత ఆదరణ, మిగతా విషయాలు కొన్ని ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళ మీరే అంటున్నారు తన ఆస్తుల పంచాయతీ, కుటుంబ పంచాయతీ అని మీరే అంటున్నారు, అన్న చెల్లెల పంచాయతీ అని, ఆస్తుల పంపకాలని చెప్పేసి. సో కుటుంబ పంచాయతీలకు, ఆస్తుల పంపకాలకు రేవంత్ రెడ్డి వెనకాల ఉండే ఆస్తుల పంచాయతీలు పెట్టాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. కవిత రాజకీయంగా విభేదించి బయటికి రావడంలో కుటుంబ ఆస్తుల పంచాయతీ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడంలో బ్యాక్గ్రౌండ్ రేవంత్ ఉండు. అప్పటికి మార్పులు వస్తుంటాయి. పార్టీ బయటకు వచ్చిన కాంచి దాదాపు సంవత్సర కాలం అయింది. బయటకు వచ్చిన కాంచి ఇప్పుడు పార్టీ పెట్టే వరకు వచ్చే మార్పుల్లో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు సపోర్ట్ వరకు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అంత వ్యతిరేక ఓటు ఉంటే, కుటుంబంలోనే 2 పార్టీలు ఉంటే ఎలక్షన్స్ వరకు మళ్ళీ మర్జ్ అవుతారా? ఎందుకంటే కుటుంబం కాబట్టి ప్యాచ్ అవుతుంది అనుకోవడంలో ఎట్లాంటి ఆశ్చర్యం ఏం లేదు. సో భవిష్యత్తులో పార్టీ పరంగా ఎట్లుంటుందని చెప్పేసి. కానీ ఆ అవకాశం కూడా ఉంది. ఆ అవకాశం లేదంటలేను. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేను చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే రాజశేఖర రెడ్డి పెట్టిన రాజకీయం ఇది. చిరంజీవిని పెట్టి
కాంగ్రెస్ వ్యతిరేక ఓటు 18% ఓట్లు చీల్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి. సో ఇలాంటి ఎజెండాలు ఏంటంటే మన ఒక వ్యతిరేక ఓటుని తీసి ఇక్కడ తమిళనాడులో కూడా టీవీకే ఏంటంటే డిఎంకే వ్యతిరేక ఓటు తీర్చడం కోసం స్టాలిన్ ఎంకరేజ్ చేసిన పార్టీ. అట్లా ఆ ఎజెండా ఫస్ట్ పుట్టడం కుటుంబ తరాలతో పుట్టిన దానికి తర్వాత ఎంకరేజ్మెంట్ చేయడంలో మా పార్టీ మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు తీరుతుందని రాజకీయ ఎజెండాలతోని చేస్తారు, చేసిండ్రు, నడుస్తుంది ఆ రాజకీయాలు. కానీ తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ లేదు. 3 పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి.